హాయ్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక కొత్త యూపీఐ యాప్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇది లాంచ్ అయ్యి చాలా రోజులు అయితే అయిపోయింది. ఈ యాప్ పేరు వచ్చేసి సూపర్ మనీ యాప్ అనమాట. సో ఈ యొక్క యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడి నుంచి మంచి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క యాప్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మీకు క్యాష్ బ్యాక్ రావడంతో పాటు ఒక ఫ్రీ క్రెడిట్ కార్డ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగిందనమాట. ఆ యొక్క ఫ్రీ క్రెడిట్ కార్డ్ మీకు ఎట్లా వస్తుందంటే, ఒక ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీరు చేసి ఆ యొక్క క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకోవచ్చు. అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 100 రూపీస్ చేసి మీరు ఆ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో ఇంకొక కొత్త ఆప్షన్ కూడా తీసుకొచ్చారనమాట. అది ఏంటి అంటే, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఒకటైతే ఇస్తున్నారన్నమాట. ఇక్కడ నో జాయినింగ్ ఫీజు, నో రెన్యువల్ ఫీజు. అందులో మనకు ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఎఫ్డి లేకుండా ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయితే మనకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్తున్నారన్నమాట. సో ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్సే మనం అయితే చూడబోతున్నాము. ఈ క్రెడిట్ కార్డ్ ఏంటి, దీని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఈ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ER Tech Tea. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ కొత్త క్రెడిట్ కార్డ్ ఏంటి, ఆ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకు ఆ యాప్లో కనుక చూసుకున్నట్లయితే చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడి నుంచి కావాలంటే ఆ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళు కొంతమంది బ్యాంకర్స్తో టైఅప్ అయ్యేసి కొన్ని క్రెడిట్ కార్డులు అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. అటువంటి క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. అందులో బాగా పాపులర్ అయినటువంటి ఒక క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డ్ చాలా బాగా పాపులర్ అయింది, చాలా మంది తీసుకొని కూడా ఉంటారు. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతోనే టైఅప్ అయ్యేసి ఇంకొక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ క్రెడిట్ కార్డ్ మీకు అప్లై చేసుకోవాలి అనుకుంటే 2 మార్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సూపర్ మనీ అనే ఒక యాప్ ఉంది అనేసి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ లేకపోతే మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి రెండు ఎలా చేయాలి, ఈ క్రెడిట్ కార్డ్కి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము మన ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి చూద్దాము. అలాగే మన సూపర్ మనీ అనే యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, మనకు కనుక ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఆఫర్ వచ్చినట్లయితే మనకు ఈ యొక్క యాప్లో చూపిస్తుంది అనమాట. ఈ యొక్క సూపర్ మనీ అనే యాప్లో ఇది మనకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ముందుగా మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ సూపర్ మనీ అనే యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకు యూపీఐ ఉంది, దాని పక్కనే కార్డ్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ న్యూ అనేసి. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడైతే చూపిస్తుంది చూడండి, సూపర్ మనీ సూపర్ క్రెడిట్ కార్డ్ అనేసి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇదే మనకు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో టైప్ అయ్యేసి తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కార్డు. సో సూపర్ మనీ యాక్సిస్ బ్యాంక్ అనేసి ఉంది. సో ఈ క్రెడిట్ కార్డే మనకు ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఈ ఆఫర్ అయితే కొంతమందికి చూపిస్తూ ఉండొచ్చు, కొంతమంది చూపించకపోవచ్చు. ఇక్కడ మనకు దీంతో పాటు ఇంకో క్రెడిట్ కార్డు చూపిస్తుంది, అది వచ్చేసి మనం ఎఫ్డి చేసుకొని తీసుకునేటటువంటి క్రెడిట్ కార్డ్ అనమాట. ఒకవేళ మీకు కనుక ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ చూపించకపోతే అప్పుడు మీరేం చేయండి అంటే, సో జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. మీ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఒక్కసారి ఓపెన్ చేయండి. ఈ ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనకి కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సూపర్ కార్డ్ అండ్ సూపర్ పే ఇన్ 3-in-1 అనేసి ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా ఈ 2 ఆప్షన్స్ తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి ఈ సూపర్ మనీకి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు సూపర్ పే 3-in-1 అనేసి ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఆ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి అక్కడ చూపించిందో ఆ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడే మనకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు దీన్ని అప్లై నౌ అనేసి ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇది మళ్ళీ ఆ సూపర్ మనీ యాప్ ఏదైతే ఉందో అక్కడికే మనకి దీన్ని అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 2 రకాల క్రెడిట్ కార్డులు కూడా చూపిస్తుంది. ఒకటి వచ్చేసి సూపర్ మనీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి సూపర్ మనీ సూపర్ కార్డ్ అనమాట. ఇందులో మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 5% ఫ్లాట్ ఆన్ మింత్రా, 3% ఫ్లాట్ ఆన్ క్లియర్ ట్రిప్, 2% ఫ్లాట్ ఆన్ ఫ్లిప్కార్ట్. సో ఈ విధంగా మనకి క్యాష్ బ్యాక్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది.
2x క్యాష్ బ్యాక్ ఆన్ సూపర్ యూపీఐ. ఈ కార్డ్ ని మనం యూపీఐ యాప్ లో ఇక్కడ సూపర్ మనీ యాప్ లో లింక్ చేసుకొని యూజ్ చేసినట్లయితే 2x రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. 0.5% క్యాష్ బ్యాక్ ఆన్ నాన్ యూపీఐ స్పెండ్స్, ఎక్స్క్లూజివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఆన్ ఓలా, మింత్రా, ఎంఎంటీ అండ్ మోర్. అలాగే మనకు 100% అప్రూవల్ ఎఫ్డి అంటే మనం వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తీసుకునేటటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అదే అన్నమాట ఈ క్రెడిట్ కార్డు. సో దీంతో పాటు మనకి ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి కొత్త క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇదే అన్నమాట ఆ క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు వచ్చేసి సూపర్ కార్డు ప్రో, సూపర్ మనీ వాళ్ళకి సంబంధించినటువంటి సూపర్ కార్డు ప్రో అన్నమాట. ఇందులో మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి ఒకసారి అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాట్ 3% క్యాష్ బ్యాక్ ఆన్ సూపర్ యూపీఐ అండ్ 1% ఎవ్రీవేర్ ఎల్స్. ఈ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చిన తర్వాత దీన్ని మీరు ఈ యొక్క సూపర్ మనీ యాప్ లో లింక్ చేసుకొని యూజ్ చేసినట్లయితే మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే అదర్ స్పెండ్స్ చేసుకున్నట్లయితే 1% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అదర్ స్పెండ్స్, ఇది మనం ఎక్కడ యూజ్ చేసుకున్నా 1% క్యాష్ బ్యాక్. అలాగే 100% ఫ్యూల్ వేవియర్, నో సర్చార్జ్ వేర్ ఎవర్ యూ గివ్. ఈ కార్డ్ ని మీరు ఏ యొక్క పెట్రోల్ బంక్ లో యూజ్ చేసుకున్నా కూడా 100% ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మనకు ఎక్స్క్లూజివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఆన్ ఓలా, మింత్రా, ఎంఎంటీ అండ్ మోర్. అలాగే మనకు ఫ్రీ ఫిజికల్ కార్డు కూడా రావడం జరుగుతుంది అనమాట. కార్డు కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు లిమిటెడ్ ఆఫర్ జస్ట్ ఫర్ యూ, 0 జాయినింగ్ ఫీజ్, 0 రెన్యువల్ ఫీజ్. సో ఈ విధంగా మనకు ఈ 2 క్రెడిట్ కార్డులు కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే సో మీకు చూపించినట్లు నేను ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సూపర్ మనీ యాప్ లో కనుక ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి ఆఫర్ వచ్చినట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ అప్లికేషన్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి మనం ఓకే చేద్దాము. ఇది ఓకే చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మన పాన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందుగా మీరు మీ పాన్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మన పాన్ నెంబర్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ నెంబర్ అదైతే ఇచ్చామో అది ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ మనము ఇద్దాము. సో ఇక్కడైతే మనం ఆటోమేటిక్ గా మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావడం జరిగింది అనమాట. మన నేము అలాగే మన అడ్రస్ అవి ఇక్కడ రావడం జరిగింది. సో దీన్ని ఓకే చేసుకునేసి కంటిన్యూ అయితే చేయండి. సో మళ్ళీ మనకు ఇంకొక ఓటీపీ అనేది రావడం జరిగింది అనమాట. దీన్ని అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మన ఎలిజిబిలిటీ అనేది చెక్ అవుతుంది అనమాట. ఇది చెక్ చేసిన తర్వాత మనకు గనక ఈ యొక్క ఫ్రీ లైఫ్ టైం ఫ్రీగా వచ్చేటటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది మనకు అవైలబిలిటీ మనకు గనక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ రావడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కింద మీరు తీసుకోవాల్సినటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ కార్డ్ అయితే మీరు తీసుకోవచ్చు అనేసి అయితే రావడం జరుగుతుంది. సో చూద్దాం మనకు ఏ కార్డు వస్తుందో చూపిస్తుందో. సో ఇక్కడైతే మనకు క్రెడిట్ కార్డ్ అనేది ఓకే అయిందనమాట. ఇది వచ్చేసి ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లేకుండా లైఫ్ టైం ఫ్రీగా వచ్చేటటువంటి క్రెడిట్ కార్డు సూపర్ ప్రో క్రెడిట్ కార్డ్ అయితే మనకు రావడం జరిగింది. ఈ క్రెడిట్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 38,000 అయితే మనకు క్రెడిట్ లిమిట్ కూడా రావడం జరిగింది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది, ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ లేకుండా. సో ఇక్కడైతే కార్డ్ నాకు ఓకే అయిపోయింది. ఈ కార్డు ఓకే అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ గా కార్డ్ అనేది రావడం జరిగింది అనమాట. ఆ ఫిజికల్ గా కార్డ్ వచ్చిన తర్వాత అక్కడ మనకు ఆ పిన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ పిన్ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ని మనం అయితే యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ 38,000 ఆ క్రెడిట్ లిమిట్ అనేది చూపించింది కదా, అది ఎందుకంటే నాకు 38,000 వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఉంది. దాంట్లో ఉన్నటువంటి క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో అదే ఇందులో కూడా షేర్ చేయడం జరిగింది అనమాట. మీ దగ్గర ఏదన్నా ఈ కంపెనీకి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు ఉండొచ్చు. మీరు కనుక అందులోనే ఇంకో సెకండ్ క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసి తీసుకున్నట్లయితే మీకు వచ్చేది ఆ ఫస్ట్ క్రెడిట్ కార్డులో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఇందులో కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా నాకు అదే విధంగా ఆల్రెడీ ఉన్నటువంటి ఒక క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటిది ఆ క్రెడిట్ కార్డ్ లో ఉన్న లిమిటే ఇందులో కూడా నాకైతే షేర్ చేయడం జరిగింది అనమాట. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్లిప్కార్ట్ వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో టైప్ అయ్యి తీసుకొచ్చినటువంటి కొత్త క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డ్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.